పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారాన్ని ముమ్మరం చేసింది కాంగ్రెస్. ఇప్పటికే వరుస సభలతో దూసుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి రేపు మేడ్చల్ గుండ్లపోచంపల్లిలో ప్రజా దీవెన సభను నిర్వహించనున్నారు. ఈ నెల 11న మనుగురులో భద్రాద్రి ప్రజా దీవెన సభ జరగనుంది. భద్రాద్రి సభలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా రేవంత్ రెడ్డి పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, మహబూబ్ నగర్, చేవెళ్లలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఏ క్షణమైనా కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కానుంది. దీంతో ప్రచార సభలను కాంగ్రెస్ ముమ్మరం చేసింది. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, సీఎం సభలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. మొదటి నుంచి ఆ దశగా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ఏ క్షణంలోనైనా ఫస్ట్ లిస్ట్ విడుదల చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. నిన్న ఢిల్లీలోని సిఈసి సమావేశం పూర్తయింది. అయితే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కసరత్తు అభ్యర్థులకు సంబంధించిన వడపోత కార్యక్రమం పూర్తయిన తర్వాత అభ్యర్థులను ప్రకటించడానికి లిస్టును అయితే సిద్ధం చేశారు. సో ఎప్పుడైనా అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. సో మరొక వైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా ఎన్నికల ప్రచారాలను కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 సార్లు సభలు నిర్వహించారు. అదేవిధంగా అంతకంటే ముందు ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. మొన్న రీసెంట్గా చివరిలో భారీ బహిరంగ కూడా నిర్వహించారు. సో ఇప్పటివరకు 4 భారీ బహిరంగ సభలను నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. ఇక రేపు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మరొక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తుంది. గుండ్లపోచంపల్లిలో ఈ భారీ బహిరంగ సభకు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేస్తున్నారు. అటు మల్కాజ్గిరి కావచ్చు, ఇటు సికింద్రాబాద్ కావచ్చు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన భారీ బహిరంగ సభ అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే మరొకవైపు ఈ నెల 11వ తారీఖున కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరొక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బూరుగుంపాడులో భారీ బహిరంగ సభ ఉంటుందని నిన్నటి వరకు చెప్పినా ఇవాళ దానికి సంబంధించిన లొకేషన్ కూడా మార్చారు. మనుగూరులో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. అదే రోజు 11వ తారీఖున అదే రోజు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన గ్యారంటీ కూడా అమలు చేయబోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు దానికి సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మొన్న రీసెంట్గా ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే దాన్ని ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి అని కూడా మొన్న ఆయన కూడా ప్రకటించారు. సో దాని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. అంటే ఒకవైపు అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు ఒకవైపు ఢిల్లీలో ఉండగా మరొక వైపు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావంలో భాగంగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. వరుసగా ఉమ్మడి జిల్లాలను బేస్ చేసుకొని భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఈ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రజా దీవెన పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు 6 గ్యారంటీలను అమలులో భాగంగానే వాటిని కూడా అమలు చేస్తున్నాయి. మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా అభ్యర్థుల జాబితా విడుదల కాగానే మరింత సభల్లో వేగం పెంచాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి కొడుతుంది. ప్రధానంగా తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 17లో 14 పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సభల సందర్భంగా చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. బలమైన అభ్యర్థులను కూడా బరిలో దింపడానికి కసరత్తు ఈ వడపోత కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే కొద్దిగా ఆలస్యం అవుతుంది అనేది కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నమాట. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ మెజార్టీ పార్లమెంటు అభ్యర్థులను గెలుపు కోసం అయితే కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఈ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతుంది.